ఈరోజు మన వీడియోలో మరికొన్ని పర్సెంటేజెస్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో పర్సెంటేజెస్ మీద ప్రాబ్లమ్స్, బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అవన్నీ పర్సెంటేజెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, డివిజిబిలిటీ రూల్స్, సింప్లిఫికేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్గా ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని డిస్కస్ చేయడం జరిగింది. సో అవన్నీ వెళ్ళి ఒకసారి ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి వాచ్ చేయండి. మీ అందరికీ ఈ ఛానల్ యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి, కమెంట్ చేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అలాగే నేను పెట్టిన వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇన్ అన్ ఆఫీస్ 40% ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ ఫీమేల్, 70% ఆఫ్ ద ఫీమేల్ అండ్ 50% ఆఫ్ మేల్ స్టాఫ్ ఆర్ మ్యారీడ్. ద పర్సెంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ స్టాఫ్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారనేది చెప్పలేదు, కానీ పర్సెంటేజెస్లో ఇచ్చాడనమాట. నేనేమనుకుంటాను, 100 మెంబర్స్ ఆఫీస్లో ఉంటే వాళ్ళల్లో 40% ఫీమేల్ అన్నాడు, రిమైనింగ్ 60% ఏమవుతుంది, మేలే కదా. సో 100లో 40% అంటే 40 మెంబర్స్ ఫీమేల్, 60 మెంబర్స్ మేల్ స్టాఫ్ అనమాట. అయితే మళ్ళీ ఏమని ఇచ్చాడంటే 70% ఆఫ్ ద ఫీమేల్ అండ్ 50% ఆఫ్ ద మేల్ ఆర్ మ్యారీడ్ అన్నాడు. సో ఈ 40లో 70% మ్యారీడ్ అనమాట, అంటే ఫీమేల్లో 70% మ్యారీడ్ కాబట్టి ఇది వాల్యూ కనుక్కుంటే ఇది 28 వస్తుంది అనమాట. సో 28 మ్యారీడ్ ఉంటారు. 28 మ్యారీడ్ అంటే 40 - 28, 12 అనేది అన్మ్యారీడే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మేల్ స్టాఫ్లో 50% ఆఫ్ 60 ఈజ్ మ్యారీడ్, అంటే 50% ఆఫ్ 60 అంటే 30 మ్యారీడ్, తర్వాత రిమైనింగ్ 30 అన్మ్యారీడ్ అనమాట. అయితే ఇప్పుడు మొత్తం స్టాఫ్లో ఈ అన్మ్యారీడ్ ఎంతమంది అనేది మనం చెప్పాలన్నమాట. అంటే 12 + 30 డివైడెడ్ బై 100 × 100, అంటే ఇక్కడ 100 వచ్చేసి మొత్తం టోటల్ స్టాఫ్ అనమాట. ఇంటూ పర్సెంటేజ్ కావాలి కాబట్టి 100 వేసుకుంటాం. ఇది క్యాన్సిల్ అయిపోతే 42% అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 1 నెంబర్ ఈస్ 25% ఆఫ్ ద అదర్ నెంబర్, ద లార్జెస్ట్ నెంబర్ ఈస్ 12 మోర్ దాన్ ద స్మాలర్ దెన్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమని ఇచ్చారు, 2 నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. అయితే నేను ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటాను, ఎక్స్ అనుకుంటాను. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, ఇన్ ది ఎక్స్ ఫస్ట్ నెంబర్లో 25% అన్నాడు. 25% ఆఫ్ ఎక్స్, 25% అంటే 1/4 × ఎక్స్. సో సెకండ్ నెంబర్ వచ్చేసి x/4 అవుతుంది. అయితే వాడు ఏమని ఇచ్చాడంటే ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 12 మోర్ దాన్ ద స్మాలర్ నెంబర్ అన్నాడు అనమాట. అంటే ఇది లార్జెస్ట్ నెంబర్, ఇది స్మాలర్ నెంబర్ కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, 12 అని ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది 4x - x ఈజ్ ఈక్వల్ టు 12, 3x/4 ఈజ్ ఈక్వల్ టు 12, 3 1s 3 4s. సో x ఈజ్ ఈక్వల్ టు 4 4s 16 అనమాట. సో ఈ 16 అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 350 అండ్ q ఈజ్ ఈక్వల్ టు 600, ద p ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ ద q అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే q కన్నా p ఎంత లెస్ అని అన్నాడు, qతో కంపేర్ చేస్తే. అది ఎలా అనుకుంటామంటే q 600 - p 350, ఇది ఎంత లెస్ అనేది 600తో కంపేర్ చేసి పర్సెంటేజ్ కావాలి అన్నాడు. సో 2 zeros క్యాన్సిల్ అనమాట. 600 - 350 250/6 అనమాట. 2 125s 2 3s, 3 1s 3 4s 12, 3 1s 3 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 6s 18 6s 18 అలాగ వస్తుంది అనమాట. సో 41.66% అనేది ఎక్కువ లెస్ ఉందన్నమాట q కన్నా p.